హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. లాస్ట్ వీడియోలో ఈ లాంగ్ ఫ్రాక్స్ 2 అంటే మామ్ అండ్ డాటర్ ఇద్దరివి కటింగ్ చూపించాను కదా అండి. ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. బాహుబలి హ్యాండ్స్ మొత్తము, అలాగే ఇన్విజిబుల్ జిప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి జిప్ స్పెషల్గా జిప్ అటాచ్ చేయడమే, అలాగే బాడీ పార్ట్ అటాచ్ చేయడము, బౌ స్టిచ్చింగ్ చేయడము, లేదా హ్యాండ్స్ పార్టే కావాలా అని కూడా చూస్తూ ఉంటారు. సో మీకు అది ఏ టైమింగ్లో కరెక్ట్గా వస్తుంది అనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో టైమింగ్ మెన్షన్ చేస్తానండి. సో మీరు డైరెక్ట్గా టైమింగ్ మీద ప్రెస్ చేస్తే వీడియో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, మీకు టైం వేస్ట్ కాకుండా. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మనం బౌ కోసము 7 ఇంచెస్ విడ్త్, అలాగే లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ ఒక స్క్వేర్ టైప్ అయినా తీసుకోండి, కొద్దిగా లెంత్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇలాగా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసుకొని మనకి ఈ రెండింటిని ఫ్యాబ్రిక్ని పెట్టి పైన క్యాన్వాస్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. కొద్దిగా స్పేస్ ఇవ్వండి తిరిగేసుకోవడం కోసం. మీకు ఏమైనా వీడియో స్పీడ్గా ఉందంటే మీకు ప్లేబ్యాక్ స్పీడ్లో కొద్దిగా స్లోగా పెట్టుకోండి. ఓకేనా, 0.75 అలాగా ఇలా తిరిగేసుకొని స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డ్ చేసుకొని. సో తర్వాత ఒక మీటర్ క్లాత్ మనము పింక్ కలర్ క్లాత్ తీసుకోవాలన్నమాట. మీటర్ లెంత్ పొడవు ఉండేటట్టు తీసుకొని బార్డరు మధ్యలో చిన్నగా ఉన్నా పర్లేదు, మనం అక్కడ ఫ్లవర్ చిన్నగా చేస్తాం కాబట్టి కొంచెం కట్ చేసుకోండి. సెంటర్లో కొద్దిగా సన్నగా ఉండేటట్టు చూసుకొని ఇలాగ డోరీ స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లో కొద్దిగా గ్యాప్ ఇవ్వాలన్నమాట మనం డోరీ తిరిగేసుకోవడం కోసం. సో ఇలా తిరిగేసుకొని ఇప్పుడు మనం రోజ్ ఫ్లవర్ చేసుకోవాలి. మీరు నేను చూపించినట్టు రోజ్ ఫ్లవర్ అయినా చేసుకోండి, లేదా మనము బౌ నాట్ వేస్తాం కదా వెనకాల సైడు, సో అలాగే ఇలాగైనా నాట్ అయినా వేసుకొని ఇలాగైనా వదిలేసుకోవచ్చు అనమాట. ఓకేనా, దీన్ని మనము డైరెక్ట్ ఫ్రాక్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా డిటాచబుల్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా, బటన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సెంటర్లో ఈ ఫ్లవర్ చూపిస్తానండి. ఇక్కడ చెయ్యి అంతా మనం గ్యాప్ వదులుకోవాలన్నమాట చేసే కోసం. ఫస్ట్ అంతకంటే ముందుగా మనము ఇది రెండింటిని సెంటర్కి ఇలాగా మనం నాట్ వేసుకోవాలన్నమాట థ్రెడ్తో. ఓకేనా, ఏం లేదండి, జస్ట్ చుట్టేసి ఒక 2-3 టైమ్స్ ఇలా నాట్ వేసేసుకోవాలి. మనకి బౌ రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందాక చూపించినట్టు ఆ పింక్ కలర్ రోజ్కి ఒక చెయ్యంత గ్యాప్ వదిలేసుకొని మనం సెంటర్ నుంచి రోజ్ ఫ్లవర్ చేసుకోవాలి. చూడండి, దీన్ని జస్ట్ ఇలాగా ఫస్ట్ కొంచెం దగ్గరికి తీసుకొని దాన్ని రివర్స్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పోవాలి. మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసుకొని, అంతే అండి, మనకి రోజ్ ఫ్లవర్ రెడీ అవుతుందన్నమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఓకేనా, దీన్ని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. లేదా మనము హుక్స్ కాజాకి థ్రెడ్ ఎంత తీసుకుంటామో దాన్ని 4 పొరల మీద తీసుకొని అయినా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ డోరీకి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక 25-26 లెంత్ ఉండేటట్టు చూసుకోండి. మనకి ఎంత వెడల్పు కావాలో అంత చూసుకొని ఇలాగ డోరీ స్టిచ్ చేసుకొని తిరిగేసుకోవాలి. మనకి పిల్లలకి కొద్దిగా నడుము లూజ్ పెట్టేసి ఇలా డోరీ అడ్జస్ట్మెంట్ పెడితేనే మేలండి. ఓకేనా, సో ఇలా తిరిగేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మీకు క్లాత్ ఏమైనా తక్కువ ఉందనుకోండి, టక్స్ పడతాం కదా, అక్కడి నుంచి అయినా పెట్టుకోవచ్చు మనము. ఇప్పుడు హ్యాండ్స్కి మనకి క్లాత్ తక్కువ వస్తుంది కదా, సో ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఇలాగా లైనింగ్ కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. వీడియో మొత్తం ప్రతిదీ పాయింట్ అన్నీ చూపిస్తున్నానండి. సో అందుకే మీకు వీడియో లెంత్ అవుతుందని స్పీడ్ పెట్టాను అన్నమాట. మీకు ప్రతిదీ పాయింట్ హ్యాండ్స్ పార్టే, అలాగే మెయిన్ బాడీ పార్ట్, అలాగా ప్రతిదీ టైమింగ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఓకేనా, సో ఇప్పుడు ఫ్రంట్ షేప్ తీసాము. ఫ్రంట్ అని ఇలాగా మనం మార్కింగ్ వేసుకున్నామంటే హ్యాండ్స్ వచ్చేసి 2 ఆపోజిట్ వచ్చేటట్టు చూసుకోవాలి. లేదంటే మనకి ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ వెళ్ళడం అలాగా హ్యాండ్స్ ప్రాబ్లం అవుతుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి పఫ్ హ్యాండ్స్కి ఫ్రంట్ షేప్ తీసినా లేకుండా ఒకటే. ఇప్పుడు సెంటర్కి మనము ఇంకా షోల్డర్ దగ్గర జాయిన్ చేసేయడం కోసం హ్యాండ్స్కి 2 వైపులా ఖచ్చితంగా పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి మనం 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం కదా, ఆ 3 ఇంచెస్ అన్న మైనస్ చేసుకోండి, లేదా హ్యాండ్స్ విడ్త్ ఇక్కడ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఈ కటింగ్ వీడియో చూసింటే అర్థమవుతుందండి. ఓకేనా, సో ఇప్పుడు బార్డర్ తీసుకొని బార్డర్ స్టిచ్ చేసుకోవాలి. సో అంటే కింద వైపు స్టిచ్ చేసుకోవాలి. మనకి పైన వైపు వచ్చేసి మనము బ్లౌజులకి క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగా స్టిచ్ చేయాలండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్కి పఫ్ పెట్టడం కోసం మనం షోల్డర్ దగ్గర అలాగే సెంటర్ ఇలాగా ఖర్చు పెట్టుకోవాలి. మనము 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, సో ఆ 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. 2 వైపులా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోండి. అంటే కొద్దిగా ముందర నుంచే మనము ఇలాగ ప్లేట్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇలాగ సెంటర్కి మార్కింగ్ వేసుకోవాలి.
సో ఇలాగా ఆపోజిట్. ఇప్పుడు మనము కరెక్ట్గా సరిపోతుందో లేదో ఒకసారి బార్డర్కి ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున వచ్చేసి మనము ఆపోజిట్ పెట్టుకోవాలన్నమాట ప్లేట్స్ ఎప్పుడు పఫ్ హ్యాండ్స్కి. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతే, సెంటర్కి మనం ఎక్స్ట్రా ఎంతైతే వదులుకున్నామో దానికన్నా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ముందరకు పెట్టుకోండి. ఎందుకంటే మనం పఫ్ పెట్టిన దానికి కూడా కొద్దిగా క్లాత్ కలిసి వస్తుంది కదా, సో అందుకోసము. సో ఇలాగ ఆపోజిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్స్ సెంటర్కి ఇలాగా నాచు పెట్టుకొని ఇలా ఖర్చు పెట్టుకొని మనం ఈ రెండింటికి సెంటర్ టు సెంటర్ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. బార్డర్ వచ్చేసి ఇది కూడా సో ఫస్ట్ ఇలా బార్డర్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తే మనకి ఖర్చు అనేది కనిపించదనమాట, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ లోడింగ్తో. లేదా పైపింగ్ అయినా వేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు మనము బ్లౌజ్కి అయితే ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్కి ఇందాక ఖర్చు పెట్టుకున్నాం కదా, అది ఇలా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఎక్కడే కానీ ఖర్చు కనిపించదు, మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు బాడీ పార్ట్ మనం స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ నెక్ సింపుల్ పెట్టాను కదా, సో ఇప్పుడు దీన్ని ఇలాగ స్టిచ్ చేసుకొని నెక్కి ఇలా కట్ ఇచ్చేసి మనము తిరిగేసి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఈ లైనింగ్ జాయిన్ చేసుకోవడం కూడా ఇది క్రష్ ఫ్యాబ్రిక్ కదా అండి, సపరేట్గా ఒక వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఏం లేదండి, మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ క్లాత్ని ఎక్కడ సాగదీయకుండా స్టిచ్ చేసుకోవాలి. సో బ్యాక్ సైడ్ కూడా నెక్ ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి మనం లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. చూడండి, క్లాత్ ఎక్కడే కానీ మనము స్ట్రెచ్ చేయకుండా ఆ ప్లేట్స్ ఉంటాయి కదా, సో నార్మల్గా ఇలాగ చేయి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ జిప్ ఇన్విజిబుల్ జిప్ వేస్తున్నాము. సో జిప్ వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ తీసుకున్నాను. ఒక ఫుట్ చేంజ్ చేసుకోవాలి. సో పైన వచ్చేసి మనం ఇలాగ జిప్ ఇలాగా రివర్స్ రావాలన్నమాట. అంటే సో దీన్ని ఇలా ఉల్టా పెట్టేసుకొని మనము 1/2 ఇంచ్ ఇలాగా పైన వదిలేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ ఫుట్ పెట్టుకున్నాను. సో సింగిల్ ఫుట్ లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా వీడియో చేశానండి. సో ఆ వీడియోస్ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ప్రతిదీ. ఓకేనా? సో ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఫస్ట్ నార్మల్గానే స్టిచ్ చేసుకోండి, పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని. సో అదే ఫుట్తోనే సో మనకి నీట్గా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని మనకి ఇక్కడ గ్యాప్ అనేది లేకుండా ఇలాగ పక్కకు అనుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా ఉంటుందన్నమాట, కనిపించకుండా. ఓకేనా? సో చూడండి, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు పైన వచ్చేసి కిందికి రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఫినిషింగ్ చేయడం కోసం. సో ఓకేనా? ఇలాగా. ఇంకొకటి ఏంటంటే మనకి జిప్కి ఆల్రెడీ పైన జిప్ ఊడిపోకుండా స్టిచ్ ఇచ్చింటారండి. సో దాన్ని మనం ఇలాగే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నామంటే మనకి జిప్ అనేది టక్కన తీసినా కానీ మొత్తం ఊడిపోదు అనమాట. మళ్ళీ జిప్ ఊడిపోయిందంటే మళ్ళీ ప్రాబ్లము. సో కింద కూడా ఇలాగ రఫ్ చేసుకున్న తర్వాతే కట్ చేయండి. లేదా కట్ చేసినారంటే జిప్ తీసినప్పుడు ఆ జిప్ అనేది మొత్తం ఊడిపోతుంది, మళ్ళీ తలనొప్పి అవుతుంది అనమాట. షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీ మనకి లెంత్ ఉంటే ఇలా స్టిచ్ చేసుకోండి. లెంత్ తక్కువ ఉందనుకోండి మనం మధ్యలో నుంచి స్టిచ్ చేసుకోండి టక్స్లు వేసే దగ్గర. అలాగే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. కొద్దిగా ఏమైనా ఎక్కువ ఉందా లేదా మనం సెంటర్ మార్కింగ్ వేసుకుంటాం కదా, అక్కడికి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? సో తర్వాత వచ్చేసి మనకి థ్రెడ్ సారికి తెగిపోతుంది అనమాట. దీనికి ఇలా తెగిపోయినప్పుడు మనము ఇలాగ లైట్గా ఇలాగ ఆయిల్ వదులుకున్నామంటే మనకి థ్రెడ్ తెగిపోదు అనమాట. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే లైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ అలా ఉన్నప్పుడు కొద్దిగా చూసుకోండి, మనకి ఆయిల్ అనేది కనిపిస్తుంది. సో ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ గ్యాదరింగ్స్ పెడుతున్నాం అనమాట. దీనికి క్రష్ ఫ్యాబ్రిక్ కదా, ప్లేట్స్ కన్నా గ్యాదరింగ్స్ నీట్గా ఉంటాయి. ఇప్పుడు మనం లాంగ్ స్టిచ్ అనమాట. పెద్ద కుట్టు వచ్చేసి ఇలాగ పైన ఒక స్టిచ్ కింద ఒక స్టిచ్ ఇలాగ డబల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఒక్కొక్క లైన్లో నుంచి మనము ఒక్కొక్క థ్రెడ్ ఇలా లాగాలన్నమాట. అప్పుడు మనకి రెడీమేడ్ స్టైల్లో గ్యాదరింగ్స్ అనేది నీట్గా ఉంటాయన్నమాట. సో ఇలాగ దగ్గరకు వస్తాయి. సో ఇప్పుడు ఆ నడుము విడ్త్ మనం బాడీ పార్ట్స్కి ఆ నడుము విడ్త్కి సరిపోయేటట్టు గ్యాదరింగ్స్ దగ్గరగా అనుకొని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇలాగ డబల్ స్టిచ్ వేయకుండా సింగిల్ వేసారనుకోండి మనకి థ్రెడ్ తెగిపోతుంది అనమాట. సో అది చూసుకొని ఇలాగ దగ్గరికి ఇలాగ అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగ దగ్గరికి
క్రష్ ఫ్యాబ్రిక్ కదా, దాని తగ్గట్టు మనం ఇలాగా గ్యాదరింగ్స్ పెట్టామంటే బాగుంటాయి ప్లేట్స్ కన్నా కానీ. సో ఇలాగ నడుము విడ్త్కి సరిపోయేటట్టు ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ వచ్చేసి మనము దీని కింద వైపు నుంచి పెట్టుకోవాలి, అది కూడా చూపిస్తాను చూడండి. మీకు వీడియో ఏమైనా ఫాస్ట్గా ఉంటే ప్లీజ్ అండి వీడియోని కొద్దిగా 0.75 అలాగా స్లో మోషన్లో పెట్టుకొని చూడండి, ఎందుకంటే నాకు ఈ ఫోన్ కూడా స్టోరేజ్ ఫుల్ అవుతుంది, మీకు ఈ వీడియో కూడా చాలా లెంతీ అవుతుంది అనమాట. ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను కాబట్టి వీడియోలో, ఓకేనా. సో ఇలాగా చూడండి ఎంత నీట్గా వచ్చాయన్నమాట గ్యాదరింగ్స్. అలాగే డబల్ స్టిచ్ వేసుకోవాలి. కింద వచ్చేసి మనకి ఇప్పుడు కింద పెట్టుకోవాలన్నమాట. నార్మల్గా మనం పైన అటాచ్ చేసుకొని అలా పెట్టుకుంటాం కదా, అలా కాకుండా కింద చూడండి, కింద పెట్టుకొని ఇప్పుడు ప్లేట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఫ్రాక్కి నార్మల్గా అంబ్రెల్లా మోడల్ దేనికైనా కానీ మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుందన్నమాట. ఖర్చు దారాలు అనేది పోగులు లేకుండా నీట్గా ఉంటుంది. ప్రతిదానికి ఏదైనా అంబ్రెల్లా మోడల్కి కానీ వేటికైనా కానీ కొన్ని మనకి ట్రాన్స్పరెంట్ ఉండే క్లాతులకి సెట్ అవ్వదు. సో ఇలాగ ప్రతిదానికి ఇలాగ అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్ ఉండే వాటికైతే మనకి సెట్ అవ్వదన్నమాట. సో ఇలాగ చూడండి ఎంత నీట్గా ఉంది కదా, ఇలా ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా వస్తుందన్నమాట. సో ఫ్రంట్ టు బ్యాక్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో మనకి అది డబల్ స్టిచ్ వేసి ఉంటాం కదా, కొద్దిగా కిందికి మీదికి ఏమైనా వస్తే ఇలా తీసేసుకోవాలి. సో ఫ్రంట్ టు బ్యాక్ మనము ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ విడ్త్ ఆర్మ్ హోల్ మొత్తం ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ విడ్త్ ఇలాగ మార్క్ చేసుకొని అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా సో ఇలా లేదా 2 ఇంచెస్ వదులుకుంటాం కదా, ఆ 2 ఇంచెస్ అయినా మనం ఓన్గా ఇలాగ స్టిచ్ చేసేసుకోవచ్చు. ఒకసారి మనం మెజర్మెంట్ చూసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి మళ్ళీ ప్రాబ్లం ఉండదన్నమాట. స్టిచ్ చేసి తీయాలి అది ఇది అనేది ఏమి ఉండదు. ఇలాగ లోపల డోరీ నడుము దగ్గర ఇలా పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మనము ఒక 4 ఇంచెస్ కానీ ఇలాగా చూడండి, ఇలాగ 2 ఇంచెస్కి ఇలాగా క్రాస్గా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ రఫ్ చేసి తీసేయాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం స్టిచ్ చేసుకోవాలి. అంటే లైనింగ్ పక్కకు తీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఇది పోగులు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక స్టిచ్ వేసి తర్వాత ఇంకొకసారి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి పీసెస్ కింద రావన్నమాట, నీట్గా ఉంటుంది ఫినిషింగ్, ఓకేనా. మనకి ఓవర్లాక్ చేపించే పని లేకోకుండా ఇలాగా అన్ని ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు దాని పక్కనే ఒక ఫుట్ అంత గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ రఫ్ చేసుకున్నాం కదా, మనము లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా లోపలికి తోసేసి ఇప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ని చూడండి ఇలాగా ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి నడుము దగ్గర పట్టేసినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ బొటిక్ స్టైల్లో, ఓకేనా. ఇలాగే ఫుట్ అంత గ్యాప్తో మనము ఒక 2-3 స్టిచెస్ వేసుకోవాలి. తర్వాత ఇలా కట్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లోపలికి ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి రెండు, అంటే దారాల కింద రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. లేదా ఓవర్లాక్ అయినా చేయించుకోవచ్చు. సో సేమ్ ఇటువైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి కింద వచ్చేసి మనము లైనింగ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా బార్డర్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో అంతే అండి, చూసారా ఎక్కడే కానీ మనకి నీట్గా ఉందన్నమాట. మనకి మళ్ళీ హ్యాండ్స్ దగ్గర కూడా మీతో ఓవర్లాక్ మిషన్ లేదనుకోండి, మనకి నార్మల్ జిగ్జాగ్ మిషన్ ఉంటుంది కదా, దాంతో అయినా మనం ఓవర్లాక్ లాగా చేసుకోవచ్చు. సో జిప్ వచ్చేసి చూడండి ఎలా ఉందో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేయండి.